కేటీఆర్ పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారని, వెంటపడి తరిమితే తమకు సంబంధం లేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందంటూ విమర్శలు చేశారు. ఆ దోపిడీ చూసే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని ఎద్దేవా చేశారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని తాము గాడిలో పెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వడ్డీ కట్టడానికి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మీరు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం, కిస్తులు చెల్లించడం. అయినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలకు, ప్రజలకు ఇచ్చినటువంటి మేము హామీలకు ఎక్కడ కూడా మేము వెనుకలకు పోతలేం. తప్పకుండా మీరు నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దగ్గర 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తప్పనతో పనిచేస్తున్నాం. విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా దారిన పెట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంటే నాలుక చీరేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నావు. నిన్ను దిగడియం. నువ్వు ఎక్కడ పోయినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటాడితే దానికి నువ్వే బాధ్యత వహించాలి. మా ముఖ్యమంత్రిని నాలుక చీరుస్తాను మాట్లాడతావు. నువ్వు యానన్నా తిరిగితే మా కార్యకర్తలు నిన్ను వెంబడిస్తే దానికి మా పార్టీకి సంబంధం లేదు, మా నాయకత్వానికి సంబంధం లేదు. నీకు ఖచ్చితంగా బెదిరిస్తున్నాం. భయపడేది లేదు. మా ముఖ్యమంత్రి పైన నువ్వు మాట అన్నావు, నీ మూతి వలగొడతారు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆవేశంగా ఉన్నారు. నిన్ను చూస్తున్నారు, ఏడగలబడతావా అని చూస్తున్నారు. యాడగండా నిన్ను ఎంబడి పిచ్చికు కన్నున్నట్టు కొడతా కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాలుక చీరుస్తానే మాట అంటావా? ఎంత ధైర్యం నీకు? మీ అయ్యా నువ్వు దోచుకున్నా సరిపోదా? మీరు చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి 1,00,000